ప్రతిసారి కొత్త విత్తనాలు మార్చినా ఆశించిన దిగుబడి రావట్లేదు. సరైన ఎంపిక చేసేది ఎలా? ఎక్కువ పత్తి దిగుబడి సాధించటం ఎలా? అర్థం కావడం లేదు. టెన్షన్ వద్దు రైతన్నా, నేనున్నా. నూజివీడు వారి అధునాతన పత్తి వెరైటీ ఆద్య. ఇప్పుడు HDPS పద్ధతిలో నీకు ఎక్కువ దిగుబడి ఇవ్వటానికి నేను సరిపోతాను. HDPS అంటే? అయినా ఇదంతా ఆద్యతో ఎలా సాధ్యం? అరుగుకు 3 మొక్కలు చొప్పున మొదటి కోతలోనే ఎకరానికి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇవ్వగలను. అదెలా? అయినా మొక్కలు ఎక్కువగా ఉంటే కాయలు తక్కువవుతాయేమో? ఆ భయమే లేదు రైతన్నా. మొక్కల ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పోషకాలు అన్నీ కాయల ఏర్పాటుకే వాడబడతాయి. ఒక్కో మొక్కకు సగటున 6 గ్రాములు బరువున్న 30 నుంచి 35 వరకు కాయలు కాసి ప్రతి మొక్కకి 200 నుంచి 220 వరకు గ్రాముల దిగుబడి లభిస్తుంది. మీరు ఏ పద్ధతి పాటించినా నేను ఉన్నంత వరకు మీ దిగుబడి ఎప్పటికీ పెరగదు. నా దెబ్బ తట్టుకోవడం మీ వల్ల కాదు. ఆధ్యలో ఉంది రసం పీల్చే పురుగులను తట్టుకునే శక్తి. సూటిగా చెప్పాలంటే సాధారణ విత్తనాలు ఇంకా సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఆధ్యతో HDPS పద్ధతిలో సుమారు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ దిగుబడి పొందవచ్చు. వారేవా! ఈసారి నా ఎంపిక నూజివీడు వారి ఆద్య. మొక్కలు అధిక సంఖ్యలో వస్తాయి. సంపన్నుడైన ఆద్య రైతు.